రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేస్తుంది. వీటి ద్వారా లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు చౌక ధరకు లభిస్తాయి. అంతేకాకుండా ఇది కుటుంబానికి సంబంధించిన గుర్తింపు రుజువు కార్డుగా కూడా ఉపయోగపడుతుంది. ఆరోగ్యశ్రీ ఇలాంటి వైద్య చికిత్సలు, గృహ నిర్మాణం, ఫీజు రియంబర్స్మెంట్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయడానికి, లబ్ధిదారులను గుర్తించడానికి ఇది ప్రామాణిక పత్రము. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల పనితీరు పారదర్శకంగా, లబ్ధిదారులకు మెరుగైన సేవలను అందించే విధంగా డిజిటలైజేషన్ చేయబడింది. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు ప్రజా వ్యవస్థ ద్వారా దాదాపు 1 కోటికి పైగా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు సాధారణ ప్లాస్టిక్ కార్డు రూపంలో డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఏటీఎం కార్డు వలె ఉంటాయి. ఇది పాత కాగితపు కార్డుల స్థానంలో వచ్చి ప్రజా పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా మార్చడానికి దోహదపడతాయి. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఆధునిక సాంకేతికతతో రూపొందించిన అత్యాధునిక భద్రతా ఫ్యూచర్లతో కూడిన పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డులు హన్మకొండ, వరంగల్ జిల్లాలో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే స్మార్ట్ కార్డులు ఆయా జిల్లా పౌర సంబంధాల విభాగాలకు చేరాయి. రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా వీటిని త్వరలోనే లబ్ధిదారులందరికీ పంపిణీ చేయనున్నారు. కొత్త కార్డుల పంపిణీతో ప్రజా పంపిణీ వ్యవస్థలో సాంకేతిక వినియోగం మరింత పెరగడంతో పాటు లబ్ధిదారులకు నాణ్యమైన సేవలు అందుతాయని వరంగల్ జిల్లా పౌర సరఫరా విభాగం అధికారులు అంటున్నారు. జిల్లా సివిల్ సప్లైస్ అధికారి కిష్టయ్య ప్రకారం ఇప్పటికే స్మార్ట్ కార్డులు చేరాయని, త్వరలోనే లబ్ధిదారులకు వీటిని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వరంగల్ జిల్లాలోని 13 మండలాల్లో 509 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఇందులో పాత రేషన్ కార్డులు 2,66,429, కొత్తవి 27,395, మొత్తం కలిపి 2,93,824 ఉన్నాయి. ఇందులో 8,92,330 మంది లబ్ధిదారులు ఉండగా ప్రతి నెల 5,50,04,264 మెట్రిక్ టన్నులు బియ్యం పంపిణీ అవుతుంది. ఇప్పుడు ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుతో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, భద్రత, వేగవంతమైన సేవలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ఈ స్మార్ట్ కార్డుపై కుటుంబ వివరాలు, అర్హతలు, ఆధార్ వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. కార్డు మీద ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రత్యక్షమవుతాయి. దీనివల్ల బియ్యం, ఇతర సరుకుల పంపిణీలో ఇలాంటి అక్రమాలు జరగవు. ఒకే కుటుంబానికి 1 కంటే ఎక్కువ కార్డు ఉండడం, తప్పుడు వివరాలతో ప్రయోజనాలు పొందడం వంటి అక్రమాలకు అవకాశం తగ్గుతుంది. లబ్ధిదారులు తమ ఫోన్ల ద్వారా రేషన్ వివరాలను, కోటాను సులభంగా ఆన్లైన్లో తనిఖీ చేయవచ్చు. కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టడంలో కూడా ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. ఇలా కార్డులతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో అనుసంధానం చేయడానికి కూడా ఈ స్మార్ట్ కార్డు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది.